హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓజస్ ద ఎనర్జీ ఆఫ్ లైఫ్ ధ్యాన యోగా. మనం ఈరోజు టాపిక్ పతంజలి మహర్షి అష్టాంగ యోగం. నా ప్రీవియస్ వీడియోస్లో పతంజలి మహర్షి మానవాళి కోసం 3 వరాలు ఇచ్చాడని, ఒకటి వాక్శుద్ధి కోసం, అంటే చక్కగా ప్రొనౌన్సియేషన్ చేయడం కోసం సంస్కృతం గ్రామర్ని పాణిని భాషలో మహాభాష్యంగా గ్రామర్ని ఇచ్చాడని, 2 మనస్సు అంటే చిత్తం, యాక్చువల్గా చిత్తం గురించి మళ్ళీ మనం తర్వాత తెలుసుకుందాం. చిత్తం ప్రశాంతంగా బ్యాలెన్స్డ్గా ఉంచుకునేందుకు అష్టాంగ యోగం అనేటటువంటి యోగ ప్రక్రియని, 3వది శరీరానికి వ్యాధులు అరికట్టి ఆయుర్దాయాన్ని యవ్వనాన్ని సమకూర్చిపెట్టే ఆయుర్వేదం అనేటటువంటి ప్రకృతి వైద్య విధానాన్ని ఇచ్చారని చెప్పుకున్నాం. అయితే పతంజలి యోగ విధానాన్ని రాజయోగం అంటారు. పతంజలి చెప్పడానికి ముందు నుంచి కూడా యోగం మనకి వేదకాలం నుంచి యోగశాస్త్రం ఉంది. లయ యోగం, హఠయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, మనం ఎన్నో యోగ విధానాలు చెప్పుకున్నాం. అవన్నీ మనకి వేదకాలం నుంచి ఉన్నాయి. కానీ పతంజలి యోగాకి అథారిటీ అని, పతంజలి మూల పురుషుడని ఇలా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే, అన్ని యోగ శాస్త్రాలని సంకలనం చేసి ఒక రాజమార్గాన్ని యోగ విధానంలో అందించారు. కాబట్టి పతంజలి మహర్షిని యోగాకి అథారిటీ అని, యోగానికి మూలమని యోగ శాస్త్రానికి చెప్తారన్నమాట. ఈ యోగ విధానం చాలా పురాతనమైంది, వేదకాలం నుంచి ఆచరణలో ఉంది. ప్రాక్టీస్ ఆఫ్ యోగా ఋగ్వేదంలోనూ, తంత్రయోగంలోనూ, ఉపనిషత్తుల్లోనూ, భగవద్గీతలోనూ చెప్పబడింది. వేదాంతం, సాంఖ్యం, యోగాలు నిత్యమైన శుద్ధమైన జ్ఞానాన్ని అందించాయి. కానీ పతంజలి ఈ మొత్తం యోగ విజ్ఞానాన్ని సంకలనం అంటే కంపైల్ చేసి ఒక చక్కటి సిస్టమేటిక్ వేలో మనకి అరౌండ్ 196 యోగ సూత్రాలుగా అందించారు. ఈయన దీన్ని కుదించి వర్గీకరించి ఒక క్రమంలో కాజ్ అండ్ ఎఫెక్ట్ ఆపాదిస్తూ రాశారు. అంటే సైంటిఫిక్ ఎలిమెంట్గా కూడా అది ప్రూవ్డ్ అనమాట. అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ చాలా ఈజీ వేలో, ఇప్పుడు కాన్షియస్నెస్ చైతన్యం అంటే ఏమిటి అనేది చాలా ఈజీ, ఆ కాన్షియస్నెస్ని, ఎలిమెంట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ని చాలా ఈజీ వేలో మనకి అందరికీ అర్థమయ్యేలా, కామన్ మ్యాన్ కూడా అర్థం చేసుకునేంత ఈజీ వేలో సైంటిఫిక్ అప్రోచ్ తోటి రాశారు. ఈయన పీరియడ్ 184 to 148 BC అని మనకి హిస్టారికల్గా తెలుస్తుంది. అయితే ఈ యోగ సూత్రాలు ఈయన రాసిన తర్వాత మళ్ళీ మహర్షి వ్యాస దీనికి వ్యాఖ్యానం రాశారు ఎలాబరేటెడ్గా. తర్వాత ఇంటర్ప్రిటేషన్స్ తోటి చక్కగా ఆయన దీనికి రాశారు. ఆ తర్వాత చాలామంది దీని మీద వ్యాఖ్యానాలు రాశారు. మన సనాతన వేదం విజ్ఞానం అంతా కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ, అంటే వేదం విజ్ఞానం అంతా కూడా ఏంటంటే సెల్ఫ్ ఎంక్వైరీ. ఏదైనా పరిశోధించడానికి ఎక్స్టర్నల్ ఇన్స్ట్రుమెంట్స్ మనం ఇప్పుడు లైక్ మైక్రోస్కోపు, టెలిస్కోపు, కెమికల్స్ ఇలాంటివి ఏవో చాలా ఉపయోగిస్తున్నాం కదా. కానీ వాళ్ళందరూ ఏంటంటే, వాళ్ళ నమ్మకం ఏంటంటే వేద విజ్ఞానం ఒక వేదకాలం నుంచి ఏదైనా సరే ఒక పరిశోధన చెయ్యాలి అంటే ఇంటర్నల్ ఎంక్వైరీకి వెళ్తే అది మనం కనుక్కోగలుగుతామని వాళ్ళ నమ్మకం. ఎందుకంటే హ్యూమన్ బాడీలో ఏదైతే ఉందో అదే యూనివర్స్లో కూడా ఉంది అనే నమ్మకం. ఇట్స్ ప్రూవ్డ్ ఆల్సో. దీని మూలాన్ని ఏం చేస్తారంటే, మనం ఇంటర్నల్ ట్రావెల్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకి ఎక్స్టర్నల్గా ఏం తెలుసుకోవాలనుకుంటున్నామో అది తెలుసుకోగలుగుతాము అనేది వేదకాలం నుంచి యోగా పరమార్థం, అది నమ్మకం కూడా అదే. అయితే అంతర్ముఖంగా ఏదైనా సరే అయితే అంతర్ముఖంగా కేంద్రీకరించడం ఎలాగా అంటే, చిత్తాన్ని అంటే మనస్సుని మానసికంగా చైతన్యాన్ని, మన లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని శుద్ధంగాను ప్రశాంతంగాను క్లిస్టల్ క్లియర్గా
చేసుకుని ఏ ఆలోచనలు లేకుండా అంతర్ముఖంగా కేంద్రీకరించి సెంట్రలైజ్ చేసి కాన్సన్ట్రేట్ చేస్తే ఏదైనా కనుక్కోగలుగుతాము అనేది మనకి యోగా నేర్పేటటువంటిది సూత్రం, ఫస్ట్ ఫండమెంటల్ సూత్రం. అయితే ప్రాసెస్ ఆఫ్ చిత్తా కాన్షియస్నెస్ ఈజ్ యోగా అనేది వేదం మనకి చెప్పేది. ఈ యోగా మానసిక రుగ్మతల్ని తగ్గిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎంతసేపు మైండ్ కాన్సన్ట్రేషను చిత్త కాన్సన్ట్రేషను అంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా అది క్వైటన్ అయ్యి మైండ్ చిత్తం మన దారిలోకి వస్తుంది. మనస్సు మన దారిలోనూ చిత్తం మన దారిలోనూ ఉన్నప్పుడు, మన మాట వింటున్నప్పుడు, అంతఃకరణ శుద్ధి జరిగినప్పుడు మనం హ్యూమన్, సూపర్ హ్యూమను, మెటా హ్యూమను ఏదైనా మనమే అవుతాం. ఈ యోగ సూత్రాల్లో 4 చాప్టర్లు ఉన్నాయి. పతంజలి యోగ సూత్రాల్లో 4 చాప్టర్స్ ఉన్నాయి. వీటిని సూత్రాలు 4 చాప్టర్స్ ఉన్నాయి. సూత్రాలు 196. అయితే వీటిని యోగ పాద అంటారు అన్నమాట, పాదాలు అంటారు. ఒక్కొక్క చాప్టర్ని మనం చాప్టర్ అనేదాన్ని వాళ్ళు యోగ పాదం అంటారనమాట. అలాంటివి 4 పాదాలు ఉన్నాయి. ఫస్ట్ది సమాధి పాద, మొట్టమొదటిది. అయితే ఇందులో వేరియస్ టెక్నిక్స్ చాలా అడాప్ట్ చేయబడి ఉంటాయి. ఇవన్నీ కూడా హయ్యర్ నాలెడ్జ్ అన్నమాట. హయ్యర్ నాలెడ్జ్, టోటల్ డిటాచ్మెంట్ ఆఫ్ ది సంసార, అంటే మొత్తం మన ప్రాపంచిక విషయాల్లో టోటల్ డిటాచ్మెంట్ ఆఫ్ ది సంసార, కాన్సన్ట్రేషన్ విత్ మైండ్. తర్వాత ఇలాంటి ప్రక్రియలన్నీ డీపెన్గా ఉంటుంది. మనం ఇప్పుడు చర్చించుకోవట్లేదు. డీపెన్గా ఉండి దాని మూలాన్ని ఏమవుతుందంటే ఇది హయ్యెస్ట్ నాలెడ్జ్ అనమాట. ఈ హయ్యెస్ట్ నాలెడ్జ్లో సెల్ఫ్ రియలైజేషన్ అనేది వస్తుంది. మనిషికి సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది. వచ్చినప్పుడు ఆ పర్సన్కి ఒక స్టేట్లోకి ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాడు అనమాట. ఆ స్థితిని ఏమంటారంటే రితంబర ప్రజ్ఞ అంటారు. రితంబర ప్రజ్ఞ అనేది హయ్యెస్ట్ స్టేట్ ఆఫ్ హ్యూమన్ అన్నమాట, అంటే యోగాలో. ఇది ఫస్ట్ చాప్టర్ సమాధి పాద అంటారు. అయితే ఇప్పుడు మనం ఉపయోగించే ఈ రాజయోగము, మనం చేసే ధ్యానము, ధారణ, సమాధి, ప్రత్యాహార ఇవన్నీ ఉన్నటువంటిది కామన్ మ్యాన్ సైతము ఆచరించి, అంటే బిగినర్స్ టు సమ్ ఎక్స్టెంట్ హయ్యర్ లెవెల్ అంతవరకు మనం సాధించడానికి, సమ్ ఎక్స్టెంట్ సాధించడానికి చాలా వరకు ఉపయోగపడేది, హయ్యర్ లెవెల్స్కి కూడా రీచ్ అయ్యేది సెకండ్ చాప్టర్, సెకండ్ పాద ఏంటంటే సాధనా పాద. ఈ సాధనా పాదలో మనం మొత్తం ఈ అష్టాంగ యోగా ఇంట్రడ్యూస్ చేయబడింది. తర్వాత పతంజలి, ఈ సాధనా పాదలో పతంజలి 8 లిమ్స్ అంటే అంగాలు, 8 లిమ్స్ 8 అంగాలుగా మనకి ఆ యోగాని మనకి అష్టాంగ యోగంగా ఎక్స్ప్లెయిన్డ్, క్రమంగా వాటిని ఎలా చేయాలి అనేది మనకి ఆయన అది సెకండ్ సాధనా పదలో మనకి ఇచ్చారు. ఇక మనకి యోగా అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం అంటే దిస్ ఈజ్ ద బిగినర్స్ యోగా అనమాట. ఇక్కడి నుంచి బిగినర్స్ అండ్ అటైన్ హయ్యర్ లెవెల్స్ ఆల్సో. ద సెకండ్ సూత్ర, ఫస్ట్ అయిపోయింది కదా, సెకండ్ చాప్టర్లో సెకండ్ సూత్ర ఏంటి అంటే యోగ సూత్రాల్లో పతంజలి ఫస్ట్ చెప్పిన యోగ సూత్ర యోగా చిత్తవృత్తి నిరోధ డెఫినేషన్ అనమాట. అది యోగాకి అంటే ఏంటంటే చిత్త అంటే మనస్సు అంటే ఏంటిది, మనోబుద్ధి అహంకారాలు 4 కలిస్తే చిత్తం, అది అంతఃకరణ అన్నమాట. మనం కేవలం మైండ్, లేకపోతేనేమో బ్రెయిన్, మనస్సు, బుద్ధి ఇలా చెప్తూ ఉంటాం. అంటే ఈ 4 కలిస్తే మనోబుద్ధి అహంకార చిత్త కలిస్తే అంతఃకరణ అవుతుంది. అటువంటి చిత్తాన్ని ఆ చిత్తాన్ని నిరోధించేది, అంటే దాని మీద పట్టు అనమాట. కంప్లీట్ పట్టు ఏదైతే ఉంటుందో, కంప్లీట్ మాస్టరీ ఓవర్ ది మైండ్. ఆ మైండ్కి మన అదుపులు తెచ్చుకోగలిగి
మా మైండ్ చంచలంగా ఉంటుంది కాబట్టి, అంటే మైండ్ ఎందుకు చంచలంగా ఉంటుంది, ఇట్ ఈజ్ ఎప్పుడు ఎంటాంగిల్డ్, అంటే మన ప్రపంచంలో చిక్కుకుని ఉంటుంది. మన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చిక్కుకోవడానికి కారణం ఏంటి, మన జ్ఞానేంద్రియాలే అనుకుందాం మేజర్. ఎందుకంటే కళ్ళు, ముక్కు, చెవులు, వీటిని టేస్ట్, చూడడము, ఇవన్నీ మనకి ఈ 5 తోటి మనకి విశ్వం అంతా చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాము, తింటూ ఉంటాము, టేస్ట్ చేస్తూ ఉంటాము, స్పర్శ చేస్తూ ఉంటాము. కాబట్టి వీటిలన్నింటి మూలాన్ని మనం ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అంతా కూడా మనకి అవుటర్ వరల్డ్లోనే ఉంటుంది. ఆ అవుటర్ వరల్డ్ నుంచి మన మనసుని లోపలికి ఇన్సైడ్ కేంద్రీకృతం చేయాలి అంటే అది చాలా చాలా కష్టమైన విషయం. దట్ ఈస్ ది యోగాలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే యోగా చిత్తవృత్తి నిరోధ అంటే దాన్ని ఆ చిత్తవృత్తులు అంటే ఇవన్నీ, ఏది టేస్ట్, స్మెల్, సీ, హియర్, ఇవన్నీ కూడా మన పంచేంద్రియాలతో చేసేటటువంటి కర్మలన్నీ కూడా మనకి వాటినన్నింటి ముద్రలు లోపల పడి వాటి మీద చిక్కుకుని వాటిని సంతోష దుఃఖాల మధ్యలో కొట్టుమిట్లాడుతూ ఉంటాం. వాటి నుంచి మనకి ఫ్రీనెస్ని ఇచ్చేది, లిబరేషన్ ఇచ్చేటటువంటిది యోగ చిత్తవృత్తి నిరోధ, దాటిని నిరోధించేది అనేది ఫస్ట్ మనకి ఇచ్చేటటువంటి సూత్రం అన్నమాట. అయితే ఈ అష్టాంగ యోగం అంటే 8 అంగాలుగా విభజించారు ఈ యోగాన్ని, సింప్లిఫై చేశారనమాట. మొత్తం మన వేదాల నుంచి, సాంఖ్యాలోంచి, అన్నింటిలోంచి క్రోడీకరించినటువంటి మొత్తం యోగాన్ని ఆయన సింప్లిఫై చేసి సీక్వెన్షియల్గా, ఆర్డర్గా మనకి ఎలా అందిస్తే మనం దాన్ని సక్రమంగా మనం నేర్చుకోగలుగుతాము అని ఒక 8 లిమ్స్లో మనకి అవి ఇచ్చారనమాట. వాటిల్లో ఫస్ట్ ఏంటంటే యమ అనేది సోషల్ ఎథిక్స్. అంటే మనం ఏం పనులు చేయొచ్చు, ఏం పనులు చేయకూడదు, ఎలా ఉండాలి మనం సొసైటీలో కానీ మన చుట్టుపక్కల కానీ ఇక్కడ ఎలా ఉండాలి అది చెప్పేది. దీంట్లో 5 పాయింట్స్ ఉంటాయి. ఈ 5 కర్మలు ఉంటాయి అన్నమాట, పాయింట్స్ కాదు. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఎథిక్స్ అంటే మోరల్స్, ఎథిక్స్. హింస చేయకూడదు అంటే ఏదో నాన్ వెజ్ తినకూడదు అలాంటిదని, దేన్ని కొట్టకూడదు, తిట్టకూడదు అనే కాదు. మనస్సులో కూడా ఎవరికి కూడా హాని కలిగించేటటువంటి థాట్స్ ఆల్సో హింస అంటే అది కూడా హింసే. అది అహింస పరమోధర్మ. అది మన గాంధీ మహాత్ముడు ఫస్ట్ ఆచరించి చూపించారు. నెక్స్ట్ సత్యం, ఎప్పుడు సత్యం పలకడం అంటే మనం జనరల్లీ ఏదో ఇలాంటప్పుడు మనం ఏదో ప్రాణమాన విత్తములందు బొంకవచ్చు అని ఏదో చెప్తారు. సో అలాంటి ఎగ్జంప్షన్స్ కూడా తీసుకోకూడదు అనమాట. తీసుకోకుండా సత్య పరిపాలన హరిచంద్రుడిలాగా చేయడం అనుకోండి. నెక్స్ట్ అస్థేయం అంటే ఎవ్వరి దగ్గర నుంచి ఏమీ ఆశించకూడదు, అది థర్డ్. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్యం ఎంతవరకు పాటించాలో అంతవరకు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అంటే చదువుకోవాలి, చదువుకున్నంతకాలం బ్రహ్మచర్యంలో ఉండాలి, తర్వాత పెళ్ళి అయ్యేంత వరకు బ్రహ్మచర్యంలో ఉండాలి, ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత కూడా వాడి సంసారం వరకు మాత్రమే వాడు ఉండాలి. ఇలాంటి నియమ నిబంధనలన్నీ బ్రహ్మచర్యంలో ఉంటాయి. అపరిగ్రహం అంటే మనం ఎవరి వస్తువుని అపహరించకూడదు, దొంగతనం చేయకూడదు. మన వాడికి తెలిసైనా తెలియకైనా ఎలాగైనా సరే, ఇప్పుడు తెలియకుండా దొంగతనం చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలా కూడా కాదనమాట. ప్రపంచానికి తెలియలేదు కదా అనేది కాదు, మనస్సుతోటి ఏమీ చేయకూడదు అనమాట. ఇవి ఏది అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. ఇవి 5 యమ అనేటటువంటి నియమాలు. ఈ 5 పాటిస్తే మనము 5లో ఏ ఒక్కటి పాటించడానికి జీవితం అంతా అయిపోతుంది. 5 మనం ఎక్కడ పాటిస్తాం? 5 ఏ కొంచెమైనా మనం గుర్తు చేసుకుంటూ మనం జాగ్రత్తగా పాటించగలగాలి. పాటిస్తే సోషల్ ఎథిక్స్ అన్నీ ఉంటాయి, సమాజంలో మనం చాలా చక్కగా బతకగలుగుతాం. నెక్స్ట్ నియమ అనేది
పర్సనల్ ఎథిక్స్, అది సోషల్ ఎథిక్స్, బయట వాళ్ళకి మనకి కలిపినటువంటి ఒక బాండేజ్తో కూడినటువంటి నియమాలవి. ఇవి ఏంటంటే ఈ పర్సనల్ ఎథిక్స్ మనకి మనంగా చేసుకునేవి. ఫస్ట్ది ఏంటంటే శుభ్రంగా ఉండడం. ముందు ఫస్ట్ థింగ్ శుభ్రంగా ఉండడం, శౌచం. రెండోది సంతోషం, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. దేనికి మనం విచారపడాలి? భగవంతుడు అన్నీ ఇచ్చాడు కదా, అందరితో పాటు మనకి అన్నీ ఇచ్చాడు. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఏమీ ఇవ్వలేదు, అందరికీ సమానంగా ఇచ్చాడు. మనం సంపాదించుకున్నది వాడు ఎక్కువ సంపాదించుకుంటున్నాడు, మనం ఎక్కువ సంపాదించుకుంటున్నామని ఇవన్నీ మనం ఇక్కడున్న ప్రకృతిలో ఉన్న సంపదల్ని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ తీసుకుని మనం బాధపడుతున్నాం తప్పితే భగవంతుడు అందరికీ సమానంగానే ఇచ్చాడు అన్నీ. ఇది కాబట్టి మనం రోజు కృతజ్ఞత చెప్పుకుని ఆయనకి సంతోషంగా ఉండడం, మనం ఎల్లవేళలా సంతోషంగా ఉండడం అనే దానికి మనం ప్రయత్నించాలి. అది మన నేచర్. ఎందుకంటే అది మనం ఎప్పుడైనా ఏదైనా సరే మనం దేనికి బాధపడతాం? పోతే బాధపడతాం, ఏదైనా మన దగ్గర నుంచి పోతే బాధపడతాం, అంతే కదా. అంటే మన దగ్గర ఉన్న సంతోషం పోతుందేమో అనే కదా మనం బాధపడుతున్నాం. సో ఎల్లవేళలా మనం సంతోషంగా ఉంటే అది మన దగ్గరే ఉంటుంది కదా. అలా సెల్ఫ్గా మనం ఆలోచించుకొని ఎల్లవేళలా సంతోషంగా సాధ్యమైనంత వరకు ఉండడం. నెక్స్ట్ తపః సాధ్యాయే ఈశ్వర ప్రణిధానాన్ని. తపః అంటే ఎప్పుడు తపస్సు చేయమని కాదు, ఏదైనా ఒక మాట్లాడినప్పుడు, ఏదైనా తిన్నప్పుడు, ఏదైనా చేసినప్పుడు ఒక ధ్యాసతో, ఒక కాన్సన్ట్రేషన్తో, ఒక ఆ చేసే పని మీద శ్రద్ధతో అలా చేయడాన్ని అది కూడా తపస్సు అని అంటారు. మాట కూడా కరెక్ట్గా ఆలోచించి చక్కగా మాట్లాడడం కూడా తపస్సే ఇది. నెక్స్ట్ స్వాధ్యాయం, మొన్న కూడా చెప్పాను మీకు. మంచి కంపెనీ ఉంటే మంచి వాళ్ళతో మాట్లాడగలిగితే మాట్లాడండి, లేదు అంటే హాయిగా సుఖంగా మౌనంగా ఉండండి. మౌనం ది బెస్ట్. అలాగే మంచి స్వాధ్యాయం అంటే చక్కగా మంచి మాటలు చెప్పేవాళ్ళు, హితవు చెప్పేవాళ్ళు మనకి అటువంటి వాళ్ళ కంపెనీ మనకి ఉంటే మనం సాధ్యమైనంత వరకు మనం నలుగురితో కలిసి ఒకవేళ ఏదైనా చదువుకున్నా ఏదైనా చేసినా మనం ఒక్కళ్ళమే కాదు, మనం చదివినప్పుడు మనకు ఒకలా అర్థం కావచ్చు, వేరే వాళ్ళు చదివినప్పుడు వేరే వాళ్ళకి ఇంకొక రకంగా అర్థం కావచ్చు. కాబట్టి స్వాధ్యాయం అనేది అవసరం. ఈశ్వర ప్రణిధానాన్ని అంటే ఈ సృష్టి, ఈ క్రియేటర్ ఎవరో ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళే మనకి ఇదంతా చేస్తున్నారనో, లేకపోతే మొత్తం ఈ చైతన్యం ఉంది, ఆ చైతన్యానికి మనకి ఎల్లవేళలా ఏదో ఒక ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. దాన్ని మనం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి అని అనుకుని ఎల్లవేళలా మనకంటే హయ్యర్ ఎనర్జీస్ ఉన్నాయి అనుకుని అది దృష్టిలో పెట్టుకొని ఆ ఈశ్వరుణ్ణి తలుచుకుంటూ ఉండడం. ఈశ్వర అంటే పురుష అంటే కాన్షియస్నెస్. ఇది వేదాంత పరంగా. ఈ పురుష అనే ప్రతి శబ్దానికి కాన్షియస్నెస్ అనేది మీనింగ్ వేదాంత పరంగా, యోగ పరంగా. ప్రకృతి అనే అర్థానికి అనేదానికి ఆ అర్థం ఏమిటి అంటే ఈ సంసారం మొత్తం ఏదైతే మనకి మేనిఫెస్ట్ అయిందో, మేనిఫెస్టేషన్ ఉన్నదంతా ప్రకృతి. అన్మానిఫెస్ట్ ఏదైతే ఉందో పురుష, అది కాన్షియస్నెస్. దీని గురించి మళ్ళీ డీటెయిల్గా తర్వాత చెప్పుకుందాం. నెక్స్ట్ ఆసన, పోస్టర్. మీ ఆసనాలు చాలా రకాలు చెప్పారు పతంజలి. అంటే అది బాడీకి సంబంధించినవి, మనం కూర్చునేందుకు సంబంధించినవి అన్నీ. ఏ ఆసనమైనా సరే మనల్ని కుదురుగా కూర్చోపెట్టేటటువంటి ఆసనాన్ని మనం ఎంచుకోవాలి. అంటే ధ్యానం చేసేటప్పుడు, ఏదైనా తినేటప్పుడు కూడా, పడుకునేటప్పుడు, కూర్చునేటప్పుడు, నించునేటప్పుడు, ఎన్ని పోస్టరు అది మనకి అనువుగా సుఖంగా ఉండేటటువంటి దాన్ని ఆసనం అంటారు. ఆ అనువుగా సుఖంగా ఉండేటట్లాగా బాడీని తయారు కూడా చేసుకోవాలి. మనం అనువుగా సుఖంగా ఎలా ఉంటుంది? మన బాడీ ఇంత లావు అయిపోయి ఎక్కడ ఇటు అటు కదలలేని పరిస్థితిలోకి వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఏ పోస్టర్లో కూర్చున్నా సుఖంగా కూర్చోలేము. కాబట్టి బాడీని ఆ పోస్టర్స్కి తగినట్టుగా మనము మన బాడీని మనం సెట్ చేసుకోవాలి. ఇది ఆసనం. నెక్స్ట్ ప్రాణాయామ. మీకు చెప్పాను, చిత్తాన్ని అంటే అంతఃకరణని కంట్రోల్ చేయడానికి 2 మార్గాలు, లేదా చైతన్యవంతం చేయడానికి 2 మార్గాలు, లేదా జ్ఞానాన్ని ఇవ్వడానికి 2 మార్గాలు. ఆ 2 మార్గాల్లోనూ ఒకటి ఏంటి మనకి వశిష్ఠుల వారు చెప్పింది, ఒకటి
స్పందనల్ని అరికట్టడానికి ప్రాణాయామం. ప్రాణస్పందనలు అంటే ఎమోషన్స్ని అరికట్టేది ప్రాణాయామము. అండ్ చిత్తాన్ని అరికట్టడానికి రెండో మార్గం ఏమిటి? జ్ఞానము ప్రాణస్పందనలతోటి ప్రాణాయామంతో మన యొక్క ప్రాణస్పందనల్ని, మన యొక్క చిత్తాన్ని రెండింటిని అరికట్టచ్చు. ఆ రెండింటిని అరికట్టడానికి ఈ రెండు మార్గాల్లోనూ ప్రాణాయామం ఒక మార్గం. సో ఒక మార్గంలో మనం చిత్తాన్ని క్వైటన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా జ్ఞానం వైపు మన మనస్సు చూస్తుందన్నమాట. ఇది ప్రాణాయామం. ఇందులో నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. సింపుల్ టెక్నిక్ ఏంటి అంటే ప్రాణాయామం మనకి ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో. ఈ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో అనేది ఏంటంటే మనం ఎప్పుడు కూడా మనం ఏమనుకోవాలంటే, మనం ప్రాణాయామం చేసినప్పుడు, చేయనప్పుడు, ఎప్పుడైనా సరే బ్రీత్ అవుట్ ఎప్పుడైతే వచ్చిందో, బ్రీత్ అవుట్ మనలో ఉన్నటువంటి వాసనలు, కోపము, చిరాకు లేదా ఎనీ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీస్ బయటికి వెళ్ళిపోతున్నట్టుగా మనం భావించుకోవాలి. మనలో ఉన్న చెడంతా వెనెవర్ వి టేక్ బ్రీత్ అంటే ఇన్హలేషన్ జరిగిన ప్రతిసారి, అంటే బయటికి వెళ్ళిపోయేది పూరకం, మనం తీసుకునేది పూరకం, కుంభకం, అది మా భాషలో చెప్తారు మనకి. అలాగా అది తీసుకునేటప్పుడేమో మనం గాలిని లోపలికి తీసుకునేటప్పుడు, మనం పూరించేటప్పుడు మనం ఏమనుకోవాలి, మొత్తం పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటున్నాము, విశ్వ చైతన్యాన్ని మనలోకి తీసుకుంటున్నాము అని అనుకోవాలి. అని అనుకుని మొత్తం సమస్త విశ్వ చైతన్యంతో మనం కనెక్ట్ అవుతున్నాము, విశ్వంతో మనం కనెక్ట్ అవుతున్నామని మనం ఎప్పుడైతే ఇన్హలేషన్ జరుగుతుందో, అంటే పూరకం జరుగుతుందో అప్పుడు అనుకోవాలి. మనం ఎప్పుడైతే వదిలేస్తామో ఎక్సలేషన్, రేచకం అంటారు దాన్ని. ఆ రేచకం ఎప్పుడైతే జరుగుతుందో దాన్ని మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ని మనం విశ్వంలోకి వదిలేస్తున్నాము అని అనుకోవాలి. సో పూరకం ఏం తీసుకున్నాం, మనము విశ్వ చైతన్యాన్ని లోపలికి తీసుకున్నాం. విశ్వ చైతన్యాన్ని లోపలికి తీసుకున్నటువంటి ఆ పూరకం జరిగిన తర్వాత ఆ విశ్వ చైతన్యాన్ని మనం ఇంటర్నల్గా కొంచెం సేపు ఉంచడాన్ని కుంభకం అంటారు. అంటే నెక్స్ట్ లోపల ఉంచాలన్నమాట. ప్రాణాయామంలో ఇది ఫస్ట్ ఫండమెంటల్ టెక్నిక్. మనం తీసుకునేదాన్ని పూరకం అంటాము, వదిలేసేదాన్ని రేచకం అంటాము, ఉంచేదాన్ని కుంభకం అంటాం. అయితే మనం తీసుకునేటటువంటి గాలిని ఎప్పుడైతే తీసుకునేటటువంటి వాయువు ఏదైతే ఉందో అది ఇన్హలేషన్ జరిగినప్పుడు పూరకం మనకి ఎలా ఉండాలి, ఒక్కటి. అంటే మీరు కౌంట్ చేసుకున్నారనుకోండి, 2 సార్లు తీసుకున్నారు కదా గాలిని, 2 times తీసుకున్నారు. అప్పుడు మనం ఎంతసేపు కుంభించి ఉంచాలి అనేదానికి వాళ్ళు అంటే ఈక్వేషన్ అనమాట. ఎంతసేపు కుంభించి ఉంచాలి అంటే ఇప్పుడు 1 2 చెప్పుకున్నాం కదా, 1 2 కదా, 4 times అంటే 1 2 3 4 times లోపల ఉంచాం. అంటే 1 2 తీసుకున్నాం కదా, 4 కాదు 8 times ఉంచాలి. అంటే ఒకసారి తీసుకుంటే అంటే 4 times మనం ఉంచాలన్నమాట లోపల. అది వదిలేటప్పుడు ఇప్పుడు మనం ఒక్కసారి తీసుకున్నాం కదా 2 times. ఇది పద్ధతి. మనము ఒకసారి లోపలికి గాలి తీసుకుంటే అంటే 1 countలో తీసుకుంటే 4 counts లోపల గాలిని ఉంచాలి, 2 counts మనం బయటకు వదలాలి. ఇలా చేస్తే మన ఆయుర్దాయం పెరుగుతుంది, మన లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, మన హెల్త్ పెరుగుతుంది, మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, మన టోటల్ బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఇది అస్తమానం చేయలేకపోవచ్చు, ఎందుకంటే మనం కాన్షియస్గా ప్రాణాయామం చేస్తే చాలా తక్కువ. ఆటోమేటిక్గా మనకి ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ జరుగుతూ ఉంటుంది. వెనెవర్ యూ బ్రీతింగ్ ప్రాణాయామం టెక్నిక్స్ ఏమైనా చేసేటప్పుడు యూ అబ్జర్వ్ అండ్ డూ ఇట్. 6 times తీసుకోండి, 6 times తీసుకొని, లేదా 4 times తీసుకోండి, 4 4s 16 times ఉంచండి. అలాగ అంతసేపు ఉంచలేని వాళ్ళు 2 times తీసుకోండి, 8 times ఉంచండి, 4 times వదిలేయండి. ఇలాగ ఈ కౌంట్స్లో తీసుకొని దీన్ని ప్రాణాయామం అంటారు. నెక్స్ట్ ప్రత్యాహార అంటే మొత్తం విత్డ్రావల్ ఆఫ్ ఫోర్సెస్, ఆల్ ఫోర్సెస్ ఫ్రమ్ ది అవుట్వర్డ్ యూనివర్స్. మనం బయట ఏవైతే చిక్కుకుని ఉన్నామో వాటిలన్నింటినీ విత్డ్రా చేసేసుకుని ఇంటర్నల్గా ట్రావెల్ చేయడం. అంటే
ఇక్కడ ప్రత్యాహార అన్నారు. హారం అంటే ఏంటి? మనకి ఆహారం అంటే ప్రత్యాహార. ఆహారం అంటే ఏంటి? కళ్ళతో చూసేది ఆహారమే, నోటుతో తినేది ఆహారమే, చెవులతో వినేది ఆహారమే, స్మెల్ చూసేది ఆహారమే. ఇలా పంచేంద్రియాలతో మనం ఏది చేసేదాన్నైనా ఆహారమనే అంటారు. ఈ ఆహారాన్ని ప్రత్యాహారం అంటే దాన్ని విత్డ్రా చేసుకొనేసి ఆ బయట ఉన్నటువంటి ఆహారాన్ని అంతని తీసుకోవడం మానేసి మనము కంటితో, ముక్కుతో, చెవితో, స్పర్శతో అన్నింటితోటి ఆహారాన్ని తీసుకోవడం మానేసి ఆ సెన్సెస్ ఆర్గాన్ అన్నింటినీ ఇన్వర్ట్ చేయడాన్ని, ఇంటర్నల్గా లోపలికి పంపించడాన్ని ప్రత్యాహార అంటారు. ఆహార ప్రత్యాహార ఇది అన్నమాట. దీనికి ప్రత్యాహారం అనేది ప్రాణాయామం తర్వాత నెక్స్ట్ ప్రత్యాహారం. ఆ తర్వాత ధారణ. ఎప్పుడైతే మీరు అవుట్వర్డ్ విత్డ్రాల్ అయిపోయాయో, మీకు సెన్సెస్ ఆర్గన్స్ ఇన్వర్డ్ లోపలికి వెళ్ళాయో, అప్పుడు మీరు కాన్సన్ట్రేటెడ్గా ఒక పాయింట్ మీద పాయింట్ ఫోకస్ చేసుకుని ఎలాగోలాగా మీ ధ్యానం మార్గాల్లో ఏదో ఒక మార్గంలో మీరు కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఇట్ షుడ్ బి ధారణ. ధారణ అంటే ఏంటంటే ఈ నూనె ఇలా పోస్తుంటే ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా సన్న తీగలా పడుతూ ఉంటుంది. సో దాన్ని అలా తీగలాగా ఆ ధ్యానం అలా సాగుతూ ఉంటే, ఆ ధారణ అలా సాగుతూ ఉంటే, ఆ ఫోకస్ అలా నిలబడి ఉంటే, కట్స్ లేకుండా, మధ్యలో డిస్టర్బెన్సెస్ లేకుండా కొంచెం సేపైనా అలా ఉండగలిగితే దాన్ని ప్రత్యాహార అంటారు. ఇవన్నీ ఎంతసేపు ఉండాలి, ఎలా చేయాలి, ఏమిటి నేను నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ ధ్యాన మెడిటేషన్. ధారణ కూడా అయిపోయి మీకు కొంచెం సేపు మీ ఆలోచనలు అదుపులోకి వచ్చి మీరు ప్రాణాయామం అయిన తర్వాత మీరు కొంచెం సేపు అలా నిలబెట్టగలిగినప్పుడు ధ్యాన అనేది కంటిన్యూషన్ మీకు వెళ్తుంది. కంటిన్యూషన్ వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్సెస్, మీ విశ్వ చైతన్యంతో మీరు మీకు వచ్చే అనుభవాలు అవన్నీ స్లోలీ మీరు డెవలప్ అవుతూ ఉంటారు. ఆ నెక్స్ట్ ఈజ్ ది లాస్ట్ స్టెప్ సమాధి, మెర్జింగ్ విత్ ది సెల్ఫ్. మీలో మీరు ఏకమైపోవడం. మీలో మీరు ఏకమైపోవడం అంటే ద క్యాపిటల్ ఐ. మీలో మీరు ఏకమైపోవడం లేదా మీరు విశ్వ చైతన్యంతో ఏకమైపోవడం, రెండు ఒకటే. ఎందుకంటే యూనివర్స్ విత్ ఇన్ యూ. బయట ఏ యూనివర్స్ ఉందో లోపల అదే ఉంది కదా. సో యు మెర్జ్ విత్ యువర్ సెల్ఫ్, దట్ ఈజ్ సమాధి. ఇది అష్టాంగ యోగ. ఈ అష్టాంగ యోగ ఇలాగా మనం చేసేటప్పుడు మనం ఫస్ట్ చెప్పుకున్నాం, ఫస్ట్ ఆల్ దీస్ 8లోనూ ఫస్ట్ 5 కూడా మనకి ఎక్స్టర్నల్ ప్రాక్టీస్. మొట్టమొదటి చెప్పుకున్న 5 కూడా ఎక్స్టర్నల్ ప్రాక్టీస్కే ఉపయోగపడతాయి. ఎక్కడి వరకు? అప్ టు ప్రాణాయామం. అన్నీ ఎక్స్టర్నల్ ప్రాక్టీస్, నేచర్తో కనెక్ట్ అయ్యి మనం ఎక్స్టర్నల్ ప్రాక్టీస్ చేస్తాం. వీటిని బహిరంగ సాధన అంటాం. ఇవన్నీ కూడా బహిరంగ సాధనలే. బయట చేసేవి యమనియమాలు కానీ, లేకపోతే మన ఆసనం కానీ, ప్రాణాయామం కానీ, పోస్టర్స్ కానీ ఏవైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా బహిరంగ. అంటే మనకి సంసారంతో, మన ప్రపంచంతో కనెక్ట్ అవుతూనే చేస్తాం అవన్నీ. అయితే లాస్ట్ 3 లిమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ లాస్ట్ 3 ఉన్నటువంటి మాత్రం ఆ ధారణ, ధ్యాన, సమాధి, ఈ 3 కూడా సంయమ అన్నాడు పతంజలి. సంయమ అని చెప్పారనమాట. అది లేదా ఆయన ఇంకొక టెక్నికల్గా దాన్ని ఏమని పిలుస్తాం మనం? ధ్యాన యోగ. సో ఈ మూడుతో మన సెల్ఫ్తో మెర్జ్ అయ్యేటటువంటి 3 ఏవైతే ఉన్నాయో లాస్ట్ 3, ఆ లాస్ట్ 3 ధారణ, ధ్యాన అండ్ సమాధి, ఈ 3 ఇంటర్నల్గా ట్రావెల్ మంది. ఈ పైన ఉన్నటువంటి అష్టాంగ యోగంలో ఉన్న 5 ఎక్స్టర్నల్గా మనం ట్రావెల్ ఈ సమాజంలో కానీ, మన సెల్ఫ్ ఎథిక్స్ కానీ, లేకపోతే మన పోస్టర్స్ కానీ, ప్రాణాయామం కానీ, ఇవన్నీ మనకి అవుట్వర్డ్గా మనని నిలబెట్టడానికి, యాజ్ ఏ గుడ్ హ్యూమన్గా ఉంచడానికి ఉపయోగపడేవి. అండ్ దెన్ మనం సెల్ఫ్ ఎంక్వైరీకి వెళ్ళేది, సెల్ఫ్ రియలైజేషన్కి అయ్యేది ఈ లాస్ట్ 3 ధారణ, ధ్యాన అండ్ సమాధి. ఈ 3 మనకి దీన్ని సంయమ అని కొంతమంది పతంజలి చెప్పారు. అలాగనే ప్రాక్టీస్ ఆఫ్ అంతరంగ సాధన, ప్రాక్టీస్ ఆఫ్ ధ్యాన యోగ
అని కూడా దీన్ని చెప్తారు. ఈ రకంగా మనం ఇంతవరకు పతంజలి అష్టాంగ యోగాన్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. సో దీన్ని డీటెయిల్డ్గా ఎలా ఉంటుంది, అసలు ఈ వాసనలు అంటే ఏంటి, నెక్స్ట్ ఈ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, హౌ టు కంట్రోల్ ది మైండ్, ఇవన్నీ టాపిక్స్ ఇందులో. మనం ఏది సెకండ్ చాప్టర్లో ఉన్నాం. ఇది ఎన్ని చాప్టర్స్? 4 చాప్టర్స్, 4 పాదాలు. మనం ఫస్ట్ పాదం హయ్యర్ ఎనర్జీ లెవెల్స్ అని చెప్పుకున్నాము. సెకండ్ పాదం మనము ఇప్పుడు సెకండ్ పాదంలో అష్టాంగ యోగం మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇంకా మిగిలినది మనము నెక్స్ట్ వీడియోలో యోగిక్ ప్రాక్టీసెస్ ఎలా చేయాలి, యోగిక్ ప్రాక్టీసెస్ చేసినప్పుడు మన ఎనర్జీస్ని మనం ఎలా తీసుకుంటాము అనేది మనము నెక్స్ట్ థియరీ ఆఫ్ యోగాలో మనము టోటల్గా మనము నేర్చుకుందాం. ఈ బాండేజ్ నుంచి మనం ఫ్రీ ఫ్రమ్ బాండేజ్ ఎలా అవ్వాలి, ప్రకృతి అంటే నేచర్ నుంచి మనం ఎలా ఫ్రీ బాండేజ్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనకి మొత్తం టోటల్గా మనకి వస్తుందన్నమాట. సో టుడే మెడిటేషన్, ఎందుకంటే ఈ వీడియోనే పెద్దదైపోయింది కాబట్టి టుడే మెడిటేషన్. ఓకే, సిట్. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ప్రాణాయామం 1:4:2 అని. అంటే ఒకసారి గాలి అంటే ఒకసారి మీరు శ్వాసని లోపలికి తీసుకుంటే 1 కౌంట్, 1 అనుకోండి. 1 అన్న ఎంతసేపు పడుతుందో అంతసేపు తీసుకుంటారు కదా. 4 కౌంట్స్ ఉంచండి, 2 కౌంట్స్ వదిలిపెట్టేసేయండి. దీన్ని తీసుకోవడాన్ని ఏమంటారు? పూరకం. లోపల కొంచెం సేపు ఉంచేదాన్ని కుంభకం అండ్ రేచకం. ఇన్హలేషన్ ఎక్స్హలేషన్ మధ్యలో దాన్ని మనం పట్టి ఉంచేదాన్ని నేను. ఓకే, సో సిట్. ఆల్మోస్ట్ మీకు చాలా పోస్టర్స్ చెప్పాను కదా నేను. సిట్, అది స్పైన్ కరెక్ట్గా పెట్టుకోవాలి, స్ట్రైట్గా పెట్టుకోవాలి స్పైన్. మీరు ఎనీ పోస్టర్లో కూర్చోండి, ఏదైనా చైర్ అండ్ సుఖాసన, పద్మాసన, వాట్ ఎవర్ ఆసన యూ లైక్. అండ్ దెన్ అప్పర్ డైరెక్షన్ హ్యాండ్స్, అండ్ దెన్ కాన్సన్ట్రేట్ ఆన్ breathe and concentrate on your Ajna chakra between eyebrows. Close your eyes and focus on Ajna chakra in between your eyebrows, and then take breath, concentrate on breath, observe your breath. No, don't take and forcibly you don't take, only observe your breath. And sit right and do the pranayama. First మనం ప్రాణాయామ చేద్దాం 1 time. ఓకే, 1 time చేస్తాం, 2 times చేద్దాం మళ్ళీ. ఓకే, 2 times తీసుకుంటే 4 times కుంభకం అండ్ 2 times తీసుకుంటే 8 times కుంభకం అండ్ దెన్ 4 times రేచకం. అంటే మీరు 2 సార్లు గాలి ఇన్హేల్ చేస్తే 8 కౌంట్ వరకు మీరు మీది ఎయిర్ని లోపల ఉంచి తర్వాత మీరు ఏం చేస్తారంటే 4 times మీరు ఎక్సలేషన్ చేయండి. దట్ ఈస్ ది ప్రొసీజర్. ఓకే, ఒక 5 minutes or 2 minutes మనం సైలెంట్గా we observe our breath and utter soham inwardly, not outward, inside. Utter soham whenever you take breath. While inhalation say so, while exhalation hum. That is the mantra. Okay, tomorrow we will continue the class, continue the Patanjali Sutras.